డ్రాగన్ ఫ్రూట్ కాక్టస్ జాతికి చెందిన మొక్కే అయినప్పటికీ పసిపిల్లలా కాపాడుకోవాలంటున్నారు సాగుదారు. కమర్షియల్ గా పండిస్తున్నాం కాబట్టి ఎక్కడా చిన్న పొరపాటు కూడా లేకుండా జాగ్రత్త పడాలి అని చెబుతున్నారు. ట్రెల్లిస్ విధానంలో పండిస్తున్న పంట కావడంతో గాలి వెలుతురు బాగా తగిలి ప్రతి కొమ్మకు కాయ దిగుబడి వస్తుందని రైతు సంతోషం వ్యక్తం చేశారు. అదే రింగు పద్ధతి అయితే బయట ఉన్న కొమ్మలకే కాయలు వస్తాయంటున్నారు. ఇప్పటికైనా రైతులు మోస పద్ధతుల్లో పంటలు పండించడం కాకుండా ఆధునిక విధానాలను అందిపుచ్చుకొని కమర్షియల్ గా సాగు చేసి లాభాలు పొందాలి అని తన అనుభవపూర్వకంగా తెలియజేశారు. ఆసక్తిగా ఉన్న రైతులకు సాగులో సలహాలు సూచనలు అందిస్తామంటున్నారు. ఈ ట్రెల్లిస్ విధానంలో ఏంటంటే మనకు బెనిఫిట్, ప్రతి కొమ్మ కూడా కాయ ఇస్తుందండి. ఆ కాయ ఎట్లా ఇస్తుంది అంటే ప్రతి కొమ్మకి ప్రతి బ్రాంచ్కి కాయ ఇస్తుంది. ఆ కాయ ఎలా అంటే గాలి వెలుతురు తగులుతుంది అనమాట ట్రెల్లిస్ విధానంలో. అదే రింగ్ టైపులో ఏంటంటే లోపల ఉన్న నాటిని ఈల్డింగ్ ఇవ్వదు, బయట అటుకే ఈల్డింగ్ ఇస్తుంది. ట్రెల్లిస్ ప్రతి మట్ట ప్రతి బ్రాంచి మనకి కాయ కాస్తుందండి. దానివల్ల దిగుబడి ఎక్కువ వస్తుంది. అందువల్ల ఎక్కువగా లేటెస్ట్ సిస్టమ్కి వెళ్ళి ఈ రైతుల్ని నేను కోరుకుంటుంది ఏంటంటే లేటెస్ట్ సిస్టమ్కి వెళ్ళి మూస పద్ధతిలో ఎప్పటి నుంచి 50 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ నుంచి మనం ఒకే పద్ధతిలో ఆ పత్తి అవే ప్యాడీ ఇవన్నీ వేసుకుంటూ వరి వేసుకుంటూ జీవించే కంటే ఇలాంటి లేటెస్ట్ కమర్షియల్ క్రాప్లు వేసుకొని హ్యాపీగా ఉండమని నేను సలహా ఇస్తున్నాను. ఎందుకంటే నేను బెనిఫిట్ పొందుతున్నాను కాబట్టి. మీరు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దాదాపు నెలకు 100 మంది రైతులు చనిపోతున్నారండి. రోజు పేపర్లు చదువుతున్నాం. మొన్న కూడా 3 చనిపోయారు. అందువల్ల ఈ రైతు ఏంటంటే 2 లక్షలకి 3 లక్షలకే సూసైడ్లు చేసుకుంటున్నారు. ఆ డబ్బులనే కాదు ఆత్మాభిమానంతో చనిపోతున్నారు. అలా కాదు, ఇలాంటి కమర్షియల్ క్రాప్లు ఎన్నుకోండి, రాండి, నేను మీకు సలహాలు ఇస్తాను ఎనీ టైం ఎప్పుడైనా కానీ. ఇలాంటి మీ శక్తి గురించి వేసుకోండి, హ్యాపీగా ఉండండి, లాస్ లేని కల్టివేషన్ చేసుకుందాము. నా రావాగ్రో ఫామ్ అని నేను ఇక్కడ స్థాపించాను బోయపాలెం దగ్గర. గుంటూరుకు ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. పల్నాడు డిస్టిక్లో ఉందండి, బోయపాలెం మండలం. మా ఫామ్లోకి మీరు ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు. నేను మీకు సలహాలు ఎనీ టైం ఫోన్ చేసినా కూడా మీకు సలహాలు మీకు అండగా ఉంటాను. నేను కమర్షియల్గా ఉన్నా కూడా నేను రైతులకి మేలు చేయాలనే కాన్సెప్ట్లో ఉన్నాను. 100% సేంద్రియ విధానాలను అనుసరిస్తూ డ్రాగన్ పండ్ల సాగు చేస్తున్నారు ఈ సాగుదారు. పూణే నుంచి ప్రత్యేకంగా జీవామృతం ప్లాంట్ ను తీసుకొచ్చారు. ఈ ప్లాంట్ ద్వారా ప్రతి 4 రోజులకు ఒకసారి ఉత్పత్తి అయ్యే 8000 లీటర్ల జీవామృతాన్ని మోటార్ సహాయంతో డ్రిప్ ద్వారా మొక్కలకు అందిస్తున్నారు. అదేవిధంగా నవధాన్యాలను నానబెట్టి రుబ్బి వేస్ట్ డికంపోజర్లో కలిపి 20 రోజుల తర్వాత డ్రిప్లో పారిస్తున్నారు. నేలలో సత్తువును పెంచేందుకు ప్రతి 6 నెలలకు ఒకసారి బెడ్స్ పైన ఆవు పేడ, జీవన ఎరువులను వేస్తున్నారు. అదేవిధంగా నీటి సరఫరా కోసం లేటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకుని తన వ్యవసాయ క్షేత్రంలోనే 20 లక్షల లీటర్ల కెపాసిటీ కలిగిన పాండ్ను నిర్మించుకున్నారు. సమయానుకూలంగా నీటిని అందిస్తున్నారు. ఈ డ్రాగన్ ఫ్రూట్ సహజంగా ఆర్గానిక్నే సపోర్ట్ చేస్తుందండి, బాగా తీసుకుంటుంది. అందుకని మేమేం చేస్తామంటే ఈ ఇది జీవామృతం ప్లాంట్ని పూణే నుంచి తీసుకొచ్చాను. ఆటోమేటిక్గా ఫిల్టర్లు అది ప్రతిసారి 8000 లీటర్లని మనకి 4 రోజులకి ఫిల్టర్ అయిపోయి మన ట్యాంకీలో పడుతుంది. ట్యాంకీ కట్టించాము కిందకి. దాన్ని 1 HP మోటార్ పెట్టి డ్రిప్కి పంపిస్తుంటాము. అది జీవామృతం ఆవు పేడ, ఆవు మూత్రము, బెల్లము, పిండి, ఇవన్నీ పుట్టమట్టి, ఈ 5 కలిపి రోజుకు 2 సార్లు తిప్పుతూ దాన్ని ఫామ్ అయిపోయిన తర్వాత మంచి ఫిల్టర్ చేసి దాన్ని జీవామృతాన్ని డ్రిప్ ద్వారా ప్రతి 4 రోజులకి, ఎన్ని రోజులకి అయితే డ్రిప్ ఇస్తామో మేము అన్ని రోజులు కూడా మేము ఆ డ్రిప్లో జీవామృతం వదులుతూ ఉంటామండి ప్రతిసారి. దానివల్ల ఏంటంటే మొక్కకి విపరీతమైన న్యాచురల్గా మనం దానికి ఎరువును అందించిన వాళ్ళం అవుతాము. ప్లస్ వానపాములు బాగా ఫామ్ అవుతాయండి దాన్ని ఇవ్వటం వలన. వానపాములు ఉండటం వల్ల మన మొక్కకి చాలా మంచి జరుగుతుంది, గుల్లబారి దాన్ని విసర్జిస్తుంది. అందువల్ల దాన్ని ఒక సిస్టంలో డ్రిప్పులో అట్లా వెళ్తామండి. రెండోది ఏంటంటే నవధాన్యాలు ఉంటాయి. నవధాన్యాలు నానబెట్టి దాన్ని రుబ్బి వేస్ట్ డికంపోజ్ బాటిల్స్ ఉంటాయి, దాన్ని ఒక తొట్టులో వేసి వేస్ట్ డికంపోజ్ కూడా చేసి దాన్ని రోజు 2 పూటలతో కలిగి తిరిగి ఒక 20 రోజుల తర్వాత దాన్ని కూడా ఫిల్టర్ చేసి నవధాన్యాలని డ్రిప్ ద్వారా ఇస్తామండి దీనికి. దానివల్ల ఏంటంటే దానికి మొక్కకి పొటాషియము, న్యాచురల్ పొటాషియము, ఫాస్ఫరస్, మెగ్నీషియము, మినరల్స్ అన్నీ కూడా ఆ మొక్కకి ఏమైతే కావాలో మన ఇది నవధాన్యాల్లో ఉంటుందండి. అందువల్ల ఆ నవధాన్యాలు దీన్ని కంపల్సరీగా ఇస్తుంటాం అనమాట. కంటిన్యూ ప్రాసెస్ ఈ 2 కూడా. మూడోది, ఇప్పుడు మన జ్యూస్ షాపుల్లో వేస్ట్ జ్యూస్ వస్తుంది. అంటే మనం జ్యూస్ తీసిన తర్వాత తొక్కలు అవన్నీ ఉంటాయి, దాన్ని మేము కలెక్ట్ చేసి దాన్ని కూడా వేస్ట్గా డీకంపోజ్ చేసి తొట్టులు వేసి ఎండబెట్టి దాన్ని వేస్ట్ డీకంపోజ్ చేసి దాన్ని కూడా ఫిల్టర్ చేసి మనం ఈ డ్రిప్పులు వేస్తాం. దానివల్ల ఏంటంటే ఫ్రూట్ యొక్క స్వీట్నెస్ కానీ ఆ కలర్ కానీ అవన్నీ వస్తాయండి. ఈ 3 పద్ధతులు మనం
ఈ న్యాచురల్ ఫార్మింగ్లో దీన్ని పెంచుతున్నామండి. 6 నెలలకు ఒకసారి మళ్ళీ ఏంటంటే సాయిల్ అప్లికేషన్ చేస్తాం. అంటే బెడ్ మీద మొక్కకి దగ్గరలో ఈ ఆవు పేడ, గొర్రెరువు, హెన్నెరువు అంటే కోడెరువు ఇవన్నీ తీసుకొచ్చి టైకోడర్మా, సుడోమా అని 2 కలిపి వేపపిండిని కలిపి ఒక నెల రోజులు దాన్ని కలిగి తిరుపుతూ రోజు 2 పూటలు తడుపుతూ దాన్ని కూడా ఫామ్ అయిన తర్వాత తయారైన తర్వాత బెడ్ల మీద వేస్తామండి మొక్క దగ్గర. దానివల్ల ఏంటంటే విపరీతమైన బలం చేకూరుద్ది. ఆల్రెడీ ఒకసారి వేసాము, ఇప్పుడు ఇంకా రెండోసారి రెడీ చేసామండి, దాన్ని కూడా వేస్తాము. ఇట్లాగ మనం ఈ మొక్కని ఈ డ్రాగన్ ఫామ్ని మనం ప్యూర్ ఆర్గానిక్తో పండిస్తున్నామండి. ప్యూర్ ఆర్గానిక్తోనే అది బాగా సపోర్ట్ చేసింది మాకు. ఇది 5 సంవత్సరాల మొక్క కింద అందరు చూసిన వాళ్ళు కూడా ఇది సెకండ్ ఇయర్ కాదన్న 5 ఏళ్ళు అయిందా 6 ఏళ్ళు అయిందా వేసి అని అడుగుతుంటారు. అందువల్ల ఈ పద్ధతులు మేము ఫాలో అవటం వలన మేము దాంట్లో సక్సెస్ అయ్యామండి పెంచడంలో. దాంతోపాటు మనం ఈ పాంట్ ఒకటి తీయించామండి, ఒక 20 లక్షల లీటర్ల కెపాసిటీ పాంట్ తీయించాం. ఈ మాకు కాలువ వెళ్తుంది మధ్యలో, సాగర్ కాలువ, దాంట్లోంచి లిఫ్ట్ చేస్తాం. 4 బోర్లోనే, ఆ 4 బోర్లో కూడా దాంట్లో చేస్తాం. ఈ బోర్లో ఉన్న వేస్ట్ కెమికల్స్ అన్నీ కూడా ఆ ఫిల్టర్ అయిపోతాయి ఆ పాంట్లో. మేము ప్యూర్ వాటర్ని దాంట్లో ఆ పాంట్లో నుంచి డ్రిప్ ద్వారా పంపిస్తాము. దానివల్ల ఏంటంటే ఈ బోర్లో వచ్చిన వేస్ట్ కెమికల్స్ అన్నీ అక్కడ ఫిల్టర్ అవుతాయి దాంట్లో పాంట్లో. అలా ప్యూర్ వాటర్ ఎట్లయితే మినరల్ వాటర్ మనం తాగుతామో దానికి కూడా మొక్కకు కూడా అలాగే మేము ఇవ్వటం జరుగుతుంది. దానికి తోడు పెస్ట్ కంట్రోల్ కూడా కొన్ని పెస్ట్ కంట్రోల్ ఈ డబ్బాలు పెట్టామండి. పొండిగ్ అనేది ఈ మధ్యన అటాక్ అవుతుంది, దానివల్ల ఫస్ట్ కంట్రోల్ వల్ల చాలా కంట్రోల్ అవుతుంది. పోతే ఇరిగేషను పెస్ట్ని ఎట్లయితే కంట్రోల్ చేస్తున్నామో ఎప్పుడు వచ్చిన పెస్ట్ని అప్పుడు మనం ఈ కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ప్లస్ వాటర్ మేనేజ్మెంట్ ఎట్లా చేస్తామంటే మేము సెన్సార్లతో ఒక మిషన్ తీసుకొచ్చామండి, ఫజల్ కంపెనీ వాళ్ళ 3 తీసుకొచ్చాము. అవి మనకి ఏంటంటే ఎంతసేపు ఇవ్వాలి, ఎన్ని గంటలు ఇవ్వాలి, ఎన్ని రోజులకి ఇవ్వాలి అనేది అది మన సెన్సార్లతో మనకి మెసేజ్ వస్తుందండి మన సెల్లో. దాన్ని ఫాలో అవుతుంటాం మేము. 4 రోజులకి నీళ్ళు ఇవ్వాలి, ఎంతసేపు ఇవ్వాలని చెప్తుంటుంది. అట్లా మనం లేటెస్ట్ టెక్నాలజీతోనే ఈ ఫామ్ని మేము ముందుకెళ్ళటం జరిగింది.